మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 18వ తేదీ పౌర్ణమి, చంద్రగ్రహణం తిథి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు మధ్యాహ్నం 3:30 తర్వాత మీ జీవితంలో జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. అయితే ఒక భయంకరమైన వార్తను కుంభరాశి జాతకులు పొందుకోబోతున్నారు, వినబోతున్నారు. కష్ట సాధ్యమైనా కూడాను ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. కానీ ఓపిక పట్టండి, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. పెద్దవారు అంటూ ఉంటారు కదండి, చెడు జరిగినా మన మంచికే అన్నట్లుగా ఈ రోజున ఇలా అయితే జరగబోతుంది, జరుగుతుంది, జరిగి తీరుతుంది అంటూ జ్యోతిష పండితులు నొక్కి వక్కాణిస్తూ చెప్తున్నటువంటి అంశమిది. నిర్లక్ష్యం చేయకుండా వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో, శతభిష నక్షత్రం 4 పాదంలో, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క పౌర్ణమి తిథి నాడు మధ్యాహ్నం 3:30 తర్వాత ఒక వార్త అయితే, భయంకరమైన వార్త అయితే వినబోతూ ఉన్నారు మీరు. ఈ యొక్క వార్త ఏమిటో మీకు తెలిస్తే గనక చాలా వరకు కూడాను మీ యొక్క జీవితంలో ఇంతటి బాధను అనుభవించలేదు అన్నట్లుగా మీ జీవితంలో అంతగా బాధపడతారు. ఎందుకు అన్నట్లయితే గనక పరిస్థితులు ఈ విధంగా మార్పు చెందబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి ఈ రోజున జాగ్రత్త వహించండి. అలాగే ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే గనక ఖచ్చితంగా మీరు ఈ యొక్క ధనాన్ని అయితే తిరిగి పొందుకోబోతున్నారు. ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబానికి అమితమైన సంతోషం కలుగుతుంది ఈ రోజున. ఎందుకంటే గనక మీరు వారితో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారు. అయితే మధ్యాహ్నం 3:30 తర్వాత ఈ రోజున సంతానానికి సంబంధించి ఒక కీలక వార్త మీ చెవిన పడబోతూ ఉన్నది. వారి యొక్క దురలవాట్ల గురించి కావచ్చు, లేకపోతే గనక వారి యొక్క సహవాస రీత్యా వారిలో కలిగినటువంటి మార్పులను మీరు గుర్తిస్తారు. వారి కోసం ఎంతో కష్టపడుతున్నారు, బాధ్యతాయుతంగా ఉంటున్నారు. కానీ వారి యొక్క జీవితంలో వారు దారి తప్పారు అనే విషయం మీ చెవిన పడుతుంది. ఇది విన్నప్పటి నుంచి కూడాను కోపంతో మీ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇలా అస్సలు చేయొద్దండి. ఎప్పుడు కూడాను చేతికి అంది వచ్చిన కొడుకులు గాని, కూతుళ్ల గాని పట్ల మనం ఎప్పుడూ కూడా ప్రేమతో ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. వారి తప్పుల గురించి చెబుతూనే మంచి మోటివేషన్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడాను స్నేహపూర్వకంగా ఉండాలి. మీరు వారితో సరైన సమయాన్ని కేటాయించలేక వారికి మీకు మధ్యన దూరం కాస్తంత పెరిగి ఉండవచ్చును. ఆ దూరాన్ని ముందుగా తొలగిస్తూ వారు చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఇది అసంభవమే కావచ్చు, మీ హృదయానికి ఎంతో బాధ కలిగించే అంశమే కావచ్చు. కానీ ఇప్పటికైనా కూడా పరిస్థితి చెయ్యి జారక మునిపే మీకు తెలిసింది కాబట్టి ఇది మంచి వార్తే అనుకోండి. వారి పట్ల ఇకనైనా సమయాన్ని కేటాయిస్తూ వారిని తప్పు దారి నుంచి తీసుకొచ్చి మంచి దారిలో మంచి నడవడికతో మెలిగేలాగా పెంచే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.